హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మహేష్ సుంకర. వెల్కమ్ టు రియల్ సోల్జర్. చాలామంది ఇప్పటికే కీ ఎప్పుడు వస్తుంది, రన్నింగ్ ఎన్ని మార్కులు వస్తే ప్రాక్టీస్ చేయాలి, లేకపోతే ఇలాంటి ఎన్నో బోల్డ్ అని డౌట్స్ ఉండుంటాయి. ఏ విధంగా నేను సక్సెస్ అవుతానా అసలు నేను క్వాలిఫై అవుతానా లేదా, మెయిన్ ఎగ్జామ్లోని క్వాలిఫై నేను ఫిజికల్ దాకా వెళ్ళని ఆల్రెడీ మీ మైండ్లో కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. ఆల్రెడీ మీరు ఎన్నో వీడియోస్ చూసి ఉంటారు. నేను అందుకే వీడియోస్ చేయట్లేదు, ఎందుకు మీ బుర్రపాటు చేయడం, కన్ఫ్యూజ్ చేయడం అనేసి నేను వీడియోస్ చేయడం మానేశాను. అయితే రీజనబుల్గా ఆలోచించి ఒకసారి మీరు అనుకున్నది ఒకసారి చూడండి. నేను చెప్పిందంతా ఒకసారి ఒక లైన్ వైజ్గా చెప్తాను. ఎక్కువ టైం అయితే వేస్ట్ చేయను, తక్కువ టైంలో కంప్లీట్ చేయడానికి చూస్తాను, ఓకేనా? అయితే ఎవరికైతే 65 మినిమం 60 వస్తే మరి టైం వేస్ట్ అనమాట. ఒకవేళ మీరు ఈవెంట్స్ అన్నీ వేసినా సరే మరి ఇట్లా మీ పేరు ఉండదని నేను అనుకుంటున్నాను. 60 వచ్చిన వాళ్ళు అంటే హోప్ పెట్టుకోండి, మీరు చదువుకుంటూ దాని మీద ఫోకస్ చేయండి, చదువుకోండి. ఎందుకంటే పక్కా వస్తుందని నేనైతే చెప్పలేను. 60 నుంచి ఎవరైతే 65 ఈ బార్డర్లో ఉన్నారో, కీ అనేది ఎక్స్పెక్టెడ్గా మేబీ ఈ ఫస్ట్ వీక్ కాకపోయినా సెకండ్ వీక్లో అయినా వచ్చేవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ మీకు కూడా తెలుసు, కొన్ని ప్లేసుల్లో మళ్ళీ రీ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం అనేది జరిగింది. కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల అయిపోయింది కదా ఎగ్జామ్. ఎక్కువ శాతం మంది చాలామంది ఆల్రెడీ పోల్స్ అప్లై చేశారు. ఆ పోల్స్ ప్రకారం ఏంటైందంటే ఎవరు ఎక్కువ పెట్టారంటే చాలామందికి 80 మార్కులు. ఒక 20%, 30% మంది 60 నుంచి 80 మధ్యలో ఉన్నారనమాట. ఆ పైకి వెళ్ళిన వాళ్ళు తక్కువ అయితే ఉన్నారు, కానీ 80 మార్కులు వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారనమాట. దీని ప్రకారం నేను ఏమంటున్నానంటే బార్డర్ అవ్వచ్చు, అది ఈ 75, 80 అనేది బార్డర్ అవ్వచ్చు. ఆ దగ్గరలో ఉన్న వాళ్ళకి జాబ్ స్టార్ట్ అవ్వచ్చు. 60 వచ్చిన వాళ్ళు రన్నింగ్ ప్రాక్టీస్ చేయండి. వెళ్ళి గ్రౌండ్ అట్టి ఎలాగుంది, అక్కడ ఫోర్స్లో ఏటేట్ అవుతుంది, ఏ టైంకి అయితే మనం రన్నింగ్ వేయగలం, నెక్స్ట్ టైం ఏ విధంగా ప్రాక్టీస్ చేయగలం, మీకంటూ ఒక మోటివేషన్ వస్తుంది అనమాట. పక్కా నేను ఇందులో ఉద్యోగం కొట్టేస్తాను అయితే అని మాత్రం అనుకోకండి, 100%, ఓకేనా? సెకండ్ థింగ్ వచ్చేసి కీ అనేది వస్తుందని చెప్పాను కదా, మ్యాక్సిమం ఈ 10వ తారీఖు లోపు వచ్చేస్తుంది 100%. నాకు తెలిసినంత ప్రకారం కీ రావడం పెద్ద ఇష్యూ ఏం కాదు, కాకపోతే అందరికీ సెట్ చేయాలి కదా అన్ని షిఫ్ట్ల వైజ్గా, దానివల్ల అనేది లేట్ అవుతుంది. నార్మలైజేషన్ అయిన తర్వాత మీకు మార్క్స్ పెరిగి అన్నీ కరెక్ట్గా అయిన తర్వాత మీకు వస్తుంది అనమాట. కీ అనేది ఒకరికి ఇద్దరికి కాదు కదా, దగ్గర ఇప్పుడు ఎంతమంది రాశారు మీకు కూడా తెలుసు, 47 లక్షల దగ్గర అంతా ఫిల్టర్ చేయగా. ఈ విధంగా అనమాట. రన్నింగ్ ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేయండి. మీకు మినిమం రన్నింగ్ వేయడం రాదు, అసలు రన్నింగ్ వేయడం అంటే రాదు. అలాంటి వాళ్ళు ఏమనుకుంటారంటే, నేను రేపు నుంచి ప్రాక్టీస్ చేస్తాను, ఎల్లుండి నుంచి ప్రాక్టీస్ చేద్దాంలే, వచ్చిన తర్వాత ఇప్పుడు దాకా ఎలా అనుకుంటారు అనమాట. రన్నింగ్ అయినంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది రోజు రోజుకి అలా తగ్గిపోద్ది అనమాట. అలా ఏం చేయొద్దు. తిండి ఇదే తినాలా, అదే తినాలా, ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇదంతా ఎవరంటే బెస్ట్ రన్నర్స్ అనమాట. తక్కువ టైంలోని పెద్ద పెద్ద నేషనల్ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ ఆడతారు కదా, వాళ్ళకన్నది డైట్ 5 నిమిషాలు 24 నిమిషాలు అనేది మామూలు పార పని చేసుకొని ఏ తిండి గంజి తాగిన వాళ్ళు అయినా సరే వేసేయగలరు రన్నింగ్. కాకపోతే దానికి మనకి ఏం కావాలంటే నేను వేయగలను అనేసి ఒక కాన్ఫిడెన్స్ కావాలి. డైలీగా ఒక్కరోజు కూడా తప్పకుండా కొంచెం ప్రాక్టీస్ అనేది చేయాలన్నమాట. దాంతోపాటు వార్మప్, స్ట్రెచ్చింగ్స్ ఇవన్నీ చేసుకోవాలి. బలంగా మైండ్లో అనుకుంటే మనల్ని కాదన్నాడు ఎవరు లేడు. ఈ అమ్మ వచ్చిన అందరూ తోపులేండి, మనకన్నా ఏనుముద్రగాళ్ళు వచ్చేస్తారు, అదనమాట. తర్వాత చాలామంది నెగిటివ్గా కూడా ఫీల్ అవుతారు, అక్కడ దాకా వెళ్ళి ఉండిపోతానేమో అనేసి. మెయిన్ నెగిటివిటీ పక్క తీయి, ముందు ప్రాక్టీస్ చేయడం మొదలెట్టు. మెల్లగా 5km ఎక్కడ దాకా ఉంటుందో మీరు బైక్ మీద మెజర్మెంట్ చేసుకొని డైలీగా సాంగ్స్ పెట్టుకొని హాయిగా మంచి షూ ఒకటి కొనుక్కొని 600, 700లోని సెగా షూ స్పోర్ట్స్ ఉంటుంది దగ్గరలో, మీ స్పోర్ట్స్ షాపులు ఉంటే అక్కడికి వెళ్ళి సెగా బ్లూ కానీ రెడ్ కానీ తీసుకోండి, వైట్ తీసుకోకండి, ఎందుకంటే బేగా మాసిపోతాయి కాబట్టి. అయితే తీసుకున్నా పర్వాలేదు, సెగా మీకు కంటిన్యూగా ఎంత ఏ విధంగా తిరిగినా సరే మీకు బాగుంటుంది అనమాట. స్పోర్ట్స్ షాప్లోకి వెళ్ళి 1000 రూపాయలు పెట్టుకుంటే హైలైట్ సెగా వస్తుంది అనమాట. సెగాని మించింది ఏం లేదు, అర్థమైందా? ఒక షూతో 2-3 సంవత్సరాలు కదా, 5-6 సంవత్సరాలు మీకు జాబ్ వచ్చిన తర్వాత కూడా అది మీకు ఉపయోగపడుతుంది. ఆ లెవెల్లో ఉంటుంది అనమాట. అది తీసుకొని 40 నిమిషాలు అవన్నీ 50 నిమిషాలు అవనివ్వండి, స్లోగా, ఎంత స్లోగా అయితే అంత మంచిది. ప్రశాంతంగా రన్నింగ్ ప్రాక్టీస్ చేయండి, కూల్గా. ఆ టైంకల్లా మీరు రీచ్ అవుతారనమాట. రోజు డైలీ మనం టైం చూడాలా, ఈ టైంకి వెళ్ళాలని అలా ఏం లేదు, ఈ టైంకల్లా వెళ్తే చాలు, అంతే. సెకండ్ థింగ్ వచ్చేసి, మీరు రన్నింగ్ ప్రాక్టీస్ చేసినప్పుడు మోటివేట్ సాంగ్స్ ఉంటాయి కొన్ని, ఆ సాంగ్స్ అన్నీ డౌన్లోడ్ చేసి పెట్టుకోండి లైన్గా. మీ ఆల్బంలోని మినిమం 7-8 సాంగ్స్ ఉంటాయి అన్నమాట. జెర్సీలో ఒక 2, పిల్ల జమీందార్లో ఒకటి, అలాగా కొన్ని సాంగ్స్. ఇప్పుడు రీసెంట్గా దంగల్లోని కూడా వచ్చింది. దంగల్లోని క్లైమాక్స్లో ఒక సాంగ్ ఉంటుంది,
అది డౌన్లోడ్ చేసుకొని ఇలాంటి సాంగ్స్ అన్నీ ఒక 5-6 ఉంటాయి అనమాట. మోటివేట్ అవ్వడానికి అనమాట. ఫ్రీగా చెయ్యాలి అని ఒక ఆతృత పెరుగుతుంది మనకి. డైలీ మన సెల్ఫ్ మోటివేషన్ అవుతాం అనమాట ఆ సాంగ్స్ విన్నప్పుడల్లానే. పరిగెట్టేటప్పుడు స్టార్టింగ్లోనే గొడవలు దింపేసుకోవాలి, స్టార్టింగ్లోనే 5 km వేసేయాలి అలా ఇప్పుడు ఆలోచించుకో. ఎంత లేట్ అయినా పర్వాలేదు, ధీమాగా రన్నింగ్ చేయి. స్లోగా బాడీ హీట్ ఎక్కిన తర్వాత, అంటే 5-6 నిమిషాలు హీట్ ఎక్కిన తర్వాత బాడీ కంటిన్యూగా నువ్వు రన్నింగ్ చేయడానికి బాగుంటుంది అనమాట. స్టార్టింగ్లోనే నువ్వు స్ప్రింట్ వేయడానికి ట్రై చేసావు అనుకో, నీకు పరిగెట్టాలనేది ఒక ఇంట్రెస్ట్ ఉండదు. కూల్గా అయ్యి బాడీ అలా స్ట్రెచ్చింగ్ చేసుకుంటూ కొన్ని రోజులకి నువ్వు పర్ఫెక్ట్ హీరో అయిపోతావు. రన్నింగ్లోనే ఎక్స్ట్రాడినరీగా ఒక స్ప్రింట్ చేయగలవు. నీ మీద నీకు నమ్మకం వచ్చేస్తుంది అనమాట. మినిమం ఒక 20 రోజులు కంటిన్యూ వెళ్ళు. వాడు వస్తేనే నేను వెళ్తాను, వాడు రాలేదు కదా నేను చెయ్యను. మన ఊర్లో 2-3 ఉంటారు, వాళ్ళిద్దరూ పరిగెట్టినప్పుడు నేను పరిగెడతానులే, ఇలాంటివి వద్దు. వాళ్ళు వదిలేసి నువ్వు వెళ్ళు. ఎవడమైనా కూడా డిపెండ్ అవ్వకు. వాళ్ళు లేపితేనే లెగిస్తాను. 2-3 ఉంటారు ఫ్రెండ్స్. మనం ఎన్నిసార్లు నేను వస్తాను అంటాడు కాన్ఫిడెంట్గా, మనం ఫోన్ చేస్తే వాడు ఫోన్ ఎత్తాడు. ప్రామిస్గా చెప్తున్నాను, ఇలాంటి మనం ఎన్నో ఫేస్ చేసి ఉంటాం. నేను వస్తాను ఎవడు పట్టించుకోకు. నీట్గా ఒకవేళ లెగడం లేట్ అయిపోయింది, నీకు బాగా లేట్ అయిపోయింది, పల్లెటూరులోని ఈ గుంతల రోడ్లు లాంటివి ఉంటాయి, మరీ చీకట్లో వెళ్తే ఆ గోతులాంటి పడిపోతాం. మినిమం 5 గంటలకు వెళ్ళు, కాస్త లైట్గా చీకటి ఉన్నప్పుడు వెళ్ళిపో. రోడ్డుకి వెళ్ళి స్టార్ట్ చేయి. ఎవరో చూస్తారో ఏదో అనుకుంటారని సిగ్గుపడకు. ఎందుకు సిగ్గు? కష్టపడుతున్నాం రిజల్ట్ కోసమే కదా. చాలామంది ఏదో వెనకతలేదో అనుకుంటారని ఇంకోటి అనేసి భయపడతారనమాట. ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్ బాసు. వాళ్ళని వెళ్ళి చూసి నువ్వు వాళ్ళతో కంపేర్ చేసుకొని, లేకపోతే వాళ్ళు వస్తేనే వెళ్ళి ఇలాంటి ఏం అవసరం లేదు. అంతా అయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఏటేట్ చేయాలనేది తెలుస్తుంది. స్టార్టింగ్లో ఎవరైతే ఇదే స్టార్టింగ్ వాళ్ళకి చిన్బోన్ పెయిన్స్ అయితే వస్తాయి, అది పెద్ద వింతేం కాదు. కరెక్ట్గా పాము అంటే కాలు ఎలా మోపాలనేది చూసుకోండి. పాము అంటే కాలు, మరి పాము అనుకోకండి. ఆ కాలు ఎలా మోపాలో తెలుసుకోండి. ఫ్రంట్ ఫుట్ వేయాలా, బ్యాక్ ఫుట్ వేయాలా, ఇవన్నీ తెలుసుకున్న తర్వాత ఈజీగా మీకు అనేది సులభం అయిపోద్ది అనమాట. ఈజీ వేస్ తెలుసుకోండి, స్ట్రెచ్చింగ్ చేయండి. ఆ తర్వాత ఫుడ్ విషయానికి వస్తే కొమ్ము శనగలు, గుడ్డు తప్ప ఎందుకన్నా మనకి పెద్దగా చేసింది ఏం లేదు. ఈ 2 ఉంటే సూపర్ అనమాట, హైలైట్లోకి వెళ్ళిపోతారు. లైట్గా పిడిగుడు కొమ్ము శనగలు, ఒక గ్లాస్ వాటరు, వీలైనంత వరకు ఫ్రెష్ అయిన తర్వాత రన్నింగ్ చేయడానికి ప్రాక్టీస్ చేయండి, లేకపోతే కడుపున ప్లాట్ వస్తాయి అనమాట. ఎందుకన్నా మనం తెలుసుకోవాల్సింది ఏం లేదు. చాలా కూల్గా క్లియర్గా రన్నింగ్ అయితే వేయచ్చు. ప్రాక్టీస్ చేయండి. ఎవరైతే 80 దాటి వచ్చాయో వాళ్ళందరికీ కంగ్రాట్స్ అనమాట. ఇన్నాళ్ళు అయితే 50,000 పోస్టులు ఉండేవి, వాళ్ళందరికీ ఎక్కువ మార్కులు వచ్చినా ఉద్యోగాలు వస్తాయని కాన్ఫిడెంట్ ఉండేది. అంతకన్నా స్టార్టింగ్ ఎలా ఉండేదంటే ఫస్ట్ రన్నింగ్ ఎవరైతే రన్నింగ్ చేశారో, ఇప్పుడు 10 మంది ఉన్నారు, 10 మంది రన్నింగ్ చేశారు, 20 పోస్టులు ఉన్నాయి, 30 మంది రన్నింగ్ చేశారు. ఆ 30 మంది కూడా నా సాదాసీదాగా చదివిన వాళ్ళు. అందులో 20 మందికి ఎలాగే ఉద్యోగాలు ఇవ్వాలి. ఇప్పుడు ఏం చేశాడంటే చదివిన వాళ్ళకే ముందు ఎవరైతే ఎగ్జామ్ క్వాలిఫై అవుతారంటే, ఎగ్జామ్ క్వాలిఫై అయ్యాడంటే మినిమం కాస్త నాలెడ్జ్ ఉన్నాడు కదా, బేసిక్ ఉన్నాడు కదా, వాడిని తీసుకెళ్ళి రన్నింగ్ వేస్తాడు. అందులో ఫిట్ అయిన వాళ్ళు తీసుకెళ్తారు ఎగ్జామ్లో 100%. ఇప్పుడు రన్నింగ్లోని ఇప్పుడు 120 మంది 130 మందిని వదిలి 70 మందిని క్వాలిఫై చేశాడు. అయినా సరే ఇబ్బందే మనకి. వాళ్ళందరికీ ఉద్యోగాలు వస్తాయనో గ్యారంటీ ఉండదు. అర్థమైందా? మెరిట్లో తీసేస్తాడు. మినిమం ఎంతమంది తీస్తాడంటే ఒక పోస్టుకి 3 దాకా తీసుకెళ్తాడు, ఒక 2 అయితే తీసుకెళ్తాడు అక్కడ దాకా. అర్థమైందా? చూసి వెనకతలను చూస్తున్నాడు. అదనమాట. మీరు అందరూ వచ్చారనుకో, ఎవరైతే రీసెంట్గా సిఆర్పిఎఫ్ వచ్చిందో లేకపోతే వస్తుందో వీళ్ళందరూ కూడా నన్ను కలవచ్చు. చూసిన తర్వాత అన్న ఏటన్నా నేను చూసి ఏదో అనుకున్నాను యూట్యూబ్లోని, ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే ఇదా అదా అంటారు. అట్లా ఉంటుంది అనమాట. ఆల్రెడీ కలుస్తున్నారు, ఆల్రెడీ మాట్లాడుతున్నారు, అందుకని చెప్తున్నాను. ఓకేనా? హోప్ పెట్టుకోండి, కొట్టాలి. మన మధ్యతరగతి కుటుంబంలో మీరు నిలబడాలనుకుంటే పక్కా ఇప్పుడు ఈ జాబ్ అవసరం అనమాట. రీసెంట్గా ఎమ్మెల్యేలు ఎంపీలు చెప్తున్నారు కదా, 100లో 3-4 ఉద్యోగాలు వస్తున్నాయి అనేసి. నిలబెట్టుకోండి, వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోండి. ఇంతకన్నా మంచి ఫ్యూచర్ ఉంటే మీకు వచ్చిన తర్వాత కూడా చదువుకొని మీ పేరునైతే మీరు నిలబెట్టుకోగలరు 100%. ఓకేనా? జై హింద్, జై భారత్. అస్సలు వెయిట్ చేయకండి. అమ్మ నాన్నలు ఉన్నప్పుడే అది తీసుకోండి, ఏంటంటారు, వాళ్ళ యొక్క సపోర్ట్ ద్వారా మీరు ఎదగండి. తల్లిదండ్రులు ఉన్నప్పుడు వాళ్ళు బాగా చూసుకోవాలంటారు, కానీ తల్లిదండ్రులు ఉన్నప్పుడే ఎదిగి మనం అలా చూపించాలన్నమాట, ఈ విధంగా చేయగలమని. తల్లిదండ్రులు లేనప్పుడు మనం ఏం చేయలేం కదా. ఒకసారి మిస్ అయిన తర్వాత తల్లిదండ్రులు ఒకవేళ మన దగ్గర లేకుండా వెళ్ళిపోయిన తర్వాత కూడా మనం ఏం చేయలేము అనమాట. మా అమ్మాలు ఉండుంటే నా పరిస్థితి ఇలాగ అవ్వకుండా ఉన్నాను అనేసి మళ్ళీ ఆ విధంగా కూడా ఫీల్ అవుతాం అనమాట. 99% మీరు అనుకున్నది మీరు చేయాలనుకుంటే ఇదే కరెక్ట్ టైం. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. వీడియో రావడం 2-3 నిమిషాలు లేట్ అవ్వచ్చు కానీ వస్తుంది. ఓకేనా? ఎందుకు పదే చేసిన వీడియోలు చేయడం అనేసి నేను చేయట్లేదు. ఇక్కడ నుంచి కంటిన్యూగా వీడియోలు చేద్దాం. ఏ విధంగా కావాలి, ఏ డౌట్లు ఉన్నాయి పెట్టండి.
డ్యూటీస్ వాటి గురించి అంతవరకు ఎందుకు ఆలోచించకండి, ఓకేనా. మెడికల్, రీమెడికల్, శాలరీ ఎంత ఇదంతా చెప్పుకున్నాను. కావాలంటే మళ్ళీ చెప్తాను, ప్రాసెస్ వైజ్కి వెళ్ళను. ప్రెజెంట్ రన్నింగ్ ప్రాక్టీస్ చేయండి, ఓకేనా. జై హింద్, జై భారత్.